ఈ రోజంతా కూడా మనం అనవసరంగా ఫోన్స్, వీడియోస్ ఇవన్నీ చూడము. అవసరమైతేనే ఫోన్ చూస్తాం. నిన్న మనం మైండ్‌ఫుల్‌నెస్ అనుకున్నాం. నిజంగా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేస్తుంటే దాని గొప్పదనం తెలుస్తుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచన వస్తే మైండ్‌ఫుల్, మైండ్‌ఫుల్ అని ఆ పని మీద ధ్యాస. సో, మైండ్‌ఫుల్‌నెస్ అన్నది మన ఆలోచనలకి చెక్ లాంటిది. మన ఆలోచనల్ని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఎలాగైతే మౌనం వల్ల మన మాటలు కంట్రోల్‌లో వస్తాయి. మైండ్‌ఫుల్‌నెస్ వలన మన ఆలోచనలు కంట్రోల్‌లో ఉంటాయి. మనం ఏదో పని చేసుకుంటే ఇంకేదో ఆలోచిస్తడం లేక సో, ఇదేమి అవసరం ఉండదు. ఒకవేళ మైండ్ అటు వెళ్ళినా మనం ఇటువైపు తొందరగా తీసుకొస్తాం. సో, మైండ్‌ఫుల్‌నెస్ అన్నది మనల్ని సులభంగా ప్రెజెంట్‌లో ఉంచుతుంది. సో, ఇవాళ కూడా మనం మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేద్దాం. తినేటప్పుడు తిందాం, నడిచేటప్పుడు నడుద్దాం. ఏ పని చేస్తున్నా ఫుల్ ధ్యాసతో చేద్దాం. ఒకవేళ డిస్ట్రాక్ట్ అయినా మళ్ళీ మనకు మనం వెనకొద్దాం. అరే! అయ్యో! నేనెక్కడో వెళ్ళిపోయాను. ఏదో ఆలోచనలో వెళ్ళిపోయాను అనుకున్నా, మరి మనకు గుర్తొచ్చింది కదా! మైండ్‌ఫుల్‌నెస్ అని. అది చాలు. మనకు రోజంతలో మైండ్‌ఫుల్‌నెస్ అనేది గుర్తొస్తూ ఉండాలి. ఎంతగా గుర్తొస్తే మనం అంతలా వెనక్కొచ్చేస్తాం. అంతలా ప్రెజెంట్ మొమెంట్‌లోకొచ్చేస్తాం. సో, మరి ఇవాళ మన ఛాలెంజ్ కంటిన్యూయేషను ఈ రోజంతా మనకు మనం అనుకుందాం. ఈ రోజంతా నేను అనవసరంగా ఫోను చూడను గాక చూడను. అవసరమైతేనే చూస్తాను. ఈ రోజంతా నేను అనవసరంగా అటు ఇటు ఆలోచించకుండా నా శరీరం ఎక్కడుందో, ఏ పని దగ్గర ఉందో ఆ పని మాత్రమే ఆలోచిస్తాను. మైండ్‌ఫుల్‌నెస్ అనేది మన చింతలకు చెక్. మన నెక్స్ట్ ఏం చేయాలన్న టెన్షన్‌కు చెక్. సో, విశేషంగా ధ్యానం చేద్దాం. ఈ రోజంతా మనకు మనం అనుకుందాం. నేను అనవసరంగా ఫోను చూడను. మైండ్‌ఫుల్‌గా ఉంటాను. ఏ పని చేస్తున్నానో మైండ్ అక్కడే ఉంచుకుంటాను. సో, ఇది ప్రాక్టీస్ చేస్తుంటే ఎన్నో అనవసరమైన ఆలోచనల నుంచి బయటపడతాం. థాంక్ యూ ఫ్రెండ్స్.